వెల్కమ్ బ్యాక్. జమ్మూ కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కేవలం BSNL పోస్ట్ పెయిడ్ మినహా ఇతర మొబైల్ ఫోన్ సర్వీసులు ఆగిపోయాయి. ఇవాల్టి నుంచి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా నిలిపివేయబోతున్నారు అధికారులు. ఈద్ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బక్రీద్ సందర్భంగా బలగాల కాల్పుల్లో చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ ర్యాలీ తీయాలని కొంతమంది వేర్పాటువాదులు పిలుపునిచ్చారు. అయితే ఈ ర్యాలీని ఆసరాగా చేసుకుని సంఘ వ్యతిరేక శక్తులు రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరించాయి నిఘా వర్గాలు. దీంతో ఎలాంటి పుకార్లు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిషేధించారు. జమ్మూ కశ్మీర్ పూంచ్ లో ఎన్కౌంటర్ తో హై అలర్ట్ కొనసాగుతోంది. ఓ భవనంలో నక్కిన ఉగ్రవాదులు రెండో రోజు కూడా ఎదురుకాల్పులు జరిపారు. టెర్రరిస్టులు నక్కిన 2 భవనాలకు సమీపంలో ఇండియన్ ఆర్మీకి చెందిన కీలక కార్యాలయాలున్నాయి. దీంతో పక్కా ప్రణాళికలతో పెద్ద మొత్తంలో ఆయుధాలతో ఉగ్రవాదులు వచ్చినట్లు తెలుస్తోంది. 2 భవనాల్ని ఆక్రమించిన ఉగ్రవాదుల్లో 2ని మట్టుబెట్టి వాళ్ల బారి నుంచి వృద్ధ దంపతుల్ని రక్షించారు భద్రతా సిబ్బంది. ఈ ఎన్కౌంటర్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందగా 2 గాయపడ్డారు. పూంచ్ ఎన్కౌంటర్ ఘటనా స్థలి నుంచి 2 ఉగ్రవాదుల మృతదేహాల్ని స్వాధీనపరుచుకున్నామన్నారు జమ్మూ కశ్మీర్ డీజీపీ రాజేంద్ర. మరో 2 ఉగ్రవాదులు చనిపోయి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారాయన. వీళ్లు కాకుండా మరో 2 ప్రాణాలతో ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ఈద్ సందర్భంగా పూంచ్ నగరంలో అశాంతి సృష్టించడమే ఉగ్రవాదుల లక్ష్యమన్నారు డీజీపీ రాజేంద్ర. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. తన భార్య పాయల్ నుంచి విడాకులిప్పించాలన్న ఒమర్ పిటిషన్ను ఇటీవలే కోర్టు కొట్టేసింది. మరోవైపు ఒమర్ అబ్దుల్లా నుంచి తనకు తన కొడుకుల మెయింటెనెన్స్ కోసం నెలకు 15 లక్షల రూపాయల చొప్పున భరణమిప్పించాలని కోర్టుకెక్కారు పాయల్. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఢిల్లీ అక్బర్ రోడ్లోని జమ్మూ కశ్మీర్ అధికారిక భవనం నుంచి పాయల్ ను ఖాళీ చేయించారు అధికారులు. దీంతో 2 కొడుకులతో తాను ఇబ్బందులు పడుతున్నానని, స్నేహితుల ఇళ్లలో ఉండాల్సొస్తోందని అంటున్నారు పాయల్. అన్నాడీఎంకే సీనియర్ నేత నాథం విశ్వనాథన్ పై తమిళనాడు సీఎం జయలలిత వేటు వేశారు. పార్టీ నుంచి అతన్ని తొలగించారు. విద్యుత్ మంత్రిగా పనిచేసిన నాథం విశ్వనాథన్ పార్టీలోనూ పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీగా, పార్టీ కమ్యూనికేషన్ గ్రూప్ సభ్యునిగా ఉన్నారాయన. ఈ 2 బాధ్యతల నుంచి కూడా తప్పించారు జయ. అయితే విశ్వనాథన్ బహిష్కరణకు కారణం ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. ఇటీవల ఆదాయ పన్ను అధికారులు దిండిగల్లోని విశ్వనాథన్ ఆస్తులతో పాటు ఆయనకు సంబంధం ఉన్న 40 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ కారణంగానే ఆయన్ను పార్టీకి దూరం చేసినట్లు తెలుస్తోంది. జార్ఖండ్ లోని గుమ్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ కీలక నేత మృతి చెందాడు. బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఆశిష్ ను పోలీసులు కాల్చి చంపారు. గత 5 ఏళ్లలో జరిగిన పలు దాడులపై ఆశిష్ పథక రచన చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇతనిపై 25 లక్షల రూపాయల నజరానా కూడా ఉంది. ఘటనా స్థలం నుంచి 3 రైఫిళ్లతో పాటు 300 తూటాలను కూడా స్వాధీనపరుచుకున్నారు అధికారులు. మరోవైపు ఆ ప్రాంతంలో మరింత మంది నక్సల్స్ ఉన్నారని భావిస్తున్న పోలీసు అధికారులు అదనపు బలగాలను హెలికాప్టర్లో రప్పించి కూంబింగ్ జరుపుతున్నారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లో ఓ చిన్నారి కిడ్నాప్ పోలీస్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. 5 ఏళ్ల చిన్నారిని 10 ఏళ్ల కుర్రాడు సైకిల్ పై తీసుకెళ్లడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అంతేకాదు ఓ చోట ఆగి ఆమెను ఎవరు గుర్తుపట్టకుండా స్కార్ఫ్ కట్టాడు ఆ బాలుడు. దీంతో ఇది ఎవరి పని ఉంటుంది? ఏవైనా గ్యాంగులు పిల్లలతో చిన్నారుల్ని కిడ్నాప్లు చేయిస్తున్నాయా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ఐదేళ్ల షహీలా సాహు ఆదివారం కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. దీంతో పోలీసులు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. సీసీటీవీ ఫుటేజ్ సహా సేకరించాక కూడా సహీలాను తీసుకువెళ్లింది ఎవరో వెంటనే గుర్తించలేకపోయారు అధికారులు. అయితే సహీలా తండ్రి ముందు భార్య, కొడుకు ఈ పని చేసినట్లుగా తేలింది. ఆడుకోవడానికే చెల్లెల్ని తనతో తీసుకెళ్లానంటున్నారు ఆ బాలుడు. తమ చిన్నారి సురక్షిత ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు. 2 వారాల క్రితం హర్యానా మేవత్లో జరిగిన సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి భయంకర నిజాలు వెలుగు చూస్తున్నాయి.
కేవలం గోవు మాంసం తిన్నామనే అనుమానంతో తమపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఇద్దరు బాధితురాళ్లలో ఒకరైన యువతి పోలీసులకు తెలిపింది. తమ ఇంట్లోకి చొచ్చుకొచ్చిన దుండగులు గోవు మాంసం తినడం వల్లే మీకు ఈ శిక్ష అని తీవ్ర స్వరంతో అన్నారని తెలిపింది. బాధితుల ఇంటిపై దాడి చేసిన దుండగులు బాధితురాలి మేనమామ, మేనతలను కూడా కొట్టి చంపారు. అయితే తొలుత సామూహిక అత్యాచారం కేసు మాత్రమే నమోదు చేశారు పోలీసులు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన తరువాత కానీ ఆ హత్యల గురించి పట్టించుకోలేదు. ఉత్తరాఖండ్ లో డెంగ్యూ విజృంభిస్తోంది. డెహ్రాడూన్ లో మరింత ఉధృతంగా వ్యాపిస్తోంది. ఉత్తరాఖండ్ లో ఇంతవరకు 871 డెంగ్యూ కేసులు నమోదు కాగా అందులో 769 కేసులు కేవలం డెహ్రాడూన్ వే కావడం ఆందోళన కలిగిస్తోంది. డెంగ్యూ నివారణకు సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు జనం. అయితే పరిశుభ్రత పాటించడంతో పాటుగా దోమకాటుకు గురి కాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు అధికారులు. బుల్లితెర కమెడియన్ కపిల్ శర్మ చిక్కుల్లో పడ్డారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబై వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు. తన కార్యాలయ నిర్మాణానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడ్డంకులు కల్పిస్తున్నారంటూ కపిల్ శర్మ ట్విట్టర్ లో కామెంట్ చేశారు. తనను 5 లక్షల రూపాయల లంచం అడిగినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే అక్రమ నిర్మాణానికి పాల్పడిన కపిల్ శర్మను అరెస్ట్ చేయాలంటున్నారు ఎంఎన్ఎస్ కార్యకర్తలు. హిందీ నటుడు నానా పటేకర్ ను కలిశారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే. ముంబైలోని నానా పటేకర్ ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడిని దర్శించుకున్న రాజ్ ఠాక్రే తరువాత కాసేపు ఆయనతో ముచ్చటించారు. పలువురు సినీ కళాకారులు, రాజకీయ నాయకులు కూడా అదే సమయంలో రావడంతో నానా పటేకర్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇంజనీరింగ్ అద్భుతాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది చైనా. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి తన సత్తా ఏంటో చాటింది డ్రాగన్ కంట్రీ. చైనాలోని హుబై ప్రావిన్స్ లో సిడు నదిపై బిపాన్జియాంగ్ వంతెన్ను నిర్మించింది. దీని ఎత్తు 565 మీటర్లు, పొడవు 1341 మీటర్లు. సిడు నదికి ఇరువైపుల నుంచి నిర్మాణం చేపడుతూ వచ్చి ఇప్పుడు చివరి లింకును కలిపారు.